తొలివార్త ప్రజల కోసం ప్రజల పక్షం. మహబూబ్ నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో కలిసి మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారని, ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధితో పాటు వ్యవసాయం పైన అత్యంత శ్రద్ధ చూయిస్తున్నారని వారు తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండే విధంగా మహబూబ్ నగర్ విద్యానిధిని కూడా ఎమ్మెల్యే ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించారని వారు గుర్తు చేశారు. ఈ యొక్క విద్యానిధికి తమ వంతు సహాయం కూడా అందరూ అందజేయాలని నియోజకవర్గ ప్రజలకు వారు సూచించారు. ఈ విద్యానిధి పేద విద్యార్థుల చదువుకున్న వారు చదువుకునే పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యేకి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కేరి అనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జి సిజే బెనహర్, క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు శామ్యూల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవనీత, సహజ, ప్రవీణ్ కుమార్ తో పాటు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ ఆఫీస్లో అందరూ నాయకులందరూ కూడా కలిసి కేక్ కట్ చేయడం జరిగింది వాళ్ళ జన్మదినం సందర్భంగా. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కూడా మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా వారు ఆలోచన విధానం కూడా మంచి పాలన సాగిస్తూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ విద్యకు మంచి ఆలోచన చేసి విద్యను కూడా మంచి ఇది చేస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రియతమ నేత మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకొని పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు చేసుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కనుక ఎమ్మెల్యే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుసారం ఈరోజు పెద్ద ఎత్తున వారి పుట్టినరోజును జరుపుకున్నాము. అలాగే అందులో భాగంగానే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సంతోషం మేరకు, వారి అభిష్టం మేరకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ప్రజాసేవలో మనమందరం కూడా ముందుండాలనే అభిష్టంతో మనందరి ప్రియతమ నాయకులు వారు ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ మనమందరం కూడా ప్రజాసేవకులం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండాలి, మీరందరూ కూడా బాగుండాలనే, ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో వారి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. अस्सलाम वालेकुम। आज बहुत खुशी का दिन है क्योंकि हमारे जनाब एनएम श्रीनिवास रेड्डी साहब महबूबनगर एमएलए का जन्मदिन है। सभी महबूबनगर के तमाम लोगों को जन्मदिन की मुबारकबाद भी दिए हैं। वैसे ही आज महबूबनगर के कांग्रेस पार्टी ऑफिस में केक कट करे हैं हमारे जनाब एनएम श्रीनिवास रेड्डी का जन्मदिन के मुबारकबाद पे। और वैसे भी यहाँ कैंप ऑफिस में ब्लड कैंप भी लगाए हुए हैं। और इसी का क्या है बोले तो, ये कैंप लगाने की वजह भी क्या है बोले तो,
हमारे एन एम श्रीनिवास रेड्डी साहब और एजुकेशन को, हेल्थ को भी और वैसे भी, और कोई गरीब को भी कुछ प्रॉब्लम है तो पहले आते हैं। और ये जो खून दे रहे ना, ये क्या है, इसाले साहब भी है, कई गरीब लोगों को कुछ एक्सीडेंट हो, कुछ अच्छा हो बुरा हो, ये ब्लड भी बहुत ज़रूरी है। ऐसे ही हमारे तमाम कांग्रेस के पार्टी के नौजवान रहंदे और लीडर रहंदे और कारकुना रहंदे, ये खून जो दे रहे हैं ना आज, ये क्या है बोले तो किसी के बुरे वक्त काम आने की चीज़ है। हमारे एन एम श्रीनिवास रेड्डी साहब ये सोच करके ये ब्लड कैंप के बारे में भी अच्छा तवज्जो दिए। हमारे म्यूनसिपल चेयरमैन साहब भी और हमारे मूड़ा चेयरमैन साहब, तकरीबन यहाँ के जो भी लीडर्स है, ये ब्लड कैंप आज कर रहे हैं, उनका शुक्रिया अदा करते हैं। ख़ास तौर पे ये शुक्रिया अदा करना क्योंकि हमारे एन एम श्रीनिवास रेड्डी एमएलए साहब का, क्योंकि ब्लड कैंप की तरफ से कई लोगों की जान भी बचती है ये ब्लड से, और ये ब्लड भी देने से बहुत इंसानों की भी सेहत भी रहते, सब अच्छी हेल्थी रहता आदमी इंसान। अस्सलाम वालेकुम। నేడు మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో ముందరికెళ్తున్నాడో ఆ సంకల్పం నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మేము పాలకులం కాదు సేవకులం అంటే అనే నినాదంతో ముందరికెళ్తున్నాడు. విద్య, వైద్యము ప్రజలకు కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలకు అందినాడే నిజమైన మనకు వాళ్లకు సేవ చేసిన వాళ్ళమవుతామని చెప్పి నమ్మి ఆ సిద్ధాంతాలతో ప్రజలకు విద్య, వైద్యం అందాలనే లక్ష్యంతో కేవలము మేము నాయకులం కాదు, పాలకులం కాదు, సేవకులం అనే నినాదంతో ముందరికెళ్తున్నాడు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాడు. వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందాలనే లక్ష్యంతో ముందరికెళ్తున్నాడు. కావున ఆయన పుట్టినరోజు నాడు ఎక్కడ హంగు ఆర్భాటాలు, గత నాయకులు ఏవైతే కార్యక్రమాలకు హంగు ఆర్భాటాలు చేసుకున్నారో కేవలము వాళ్ళ ఉనికిని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క రాజకీయ ఒక గొప్పతనాన్ని చాటి చెప్పుకునే విధంగానే వాళ్ళు రాజకీయాలు చేసిరు తప్ప ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఉద్దేశము వాళ్ళ లోపల ఎక్కడ కనిపించలేదు. కానీ నేడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయన బర్త్డే రోజు కూడా ఎక్కడ బ్యానర్లు కట్టొద్దన్నాడు, ఎక్కడ హంగామాలు చేయొద్దన్నాడు. ఆ డబ్బు, ఆ ఖర్చు అయ్యే డబ్బు కూడా విద్యానిధికి డొనేట్ చేయమని చెప్పిండు. ఎక్కడ శాల్వాలు తీసుకురావద్దు, శాల్వాల బదులు పిల్లలకు అవసరమయ్యే పెన్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వమని చెప్పాడు. ఇంతటి గొప్ప ఆలోచన విధానంతో ముందరికెళ్తున్న నాయకునికి మేము నిజంగా ఆయన పుట్టినరోజు నాడు ఆయనకు నిజమైన మనము ఏదైతే గ్రీటింగ్స్ చెప్పాలంటే ఆ గ్రీటింగ్స్ ఈ విధంగా చెప్పాలనే సంకల్పంతో మేమంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ అవుతున్నాం. కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. अस्सलामुअलैकुम बुजुर्गों भाइयों दोस्तों, बहुत खुशी का दिन है। आज हमारे मुकामी महबूब नगर के एमएलए श्रीनिवास रेड्डी साहब का बर्थडे है। आज पार्टी ऑफिस में केक कट हुआ। पूरे कांग्रेस के कार्यकर्ता, लीडर, चेयरमैन, सभी चेयरमैन मौजूद थे। उसके बाद फिर पार्टी ऑफिस में बुलाया गया, कैंप ऑफिस में बुलाया गया, और ऐसे ही हमारे चेयरमैन साहब वगैरह हमारे लीडर सब बैठ के ब्लड कैंप का प्रोग्राम हुआ। ये ब्लड देना बहुत अच्छी बात है। बुरे वक्त भी जो ना हर किसको, चाहे हिंदू होंदे, चाहे मुसलमान होंदे, चाहे क्रिश्चियन होंदे, कुछ एक्सीडेंट होता है, सीरियस केस होता है, तो ब्लड ये नहीं देखा जाता कि किसका है क्या है। यह सबके लिए भगवान अल्लाह कानून बनाया है। सबकी मदद के लिए ये कैंप ऑफिस खोला गया है। उसमें नटराज साहब इस कैंप के बड़े हैं ब्लड के, और अच्छे अंदाज में हमारे भाई बोले सरकार श्रीनिवास रेड्डी साहब प्रैक्टिकल की आदत है, थ्योरी की आदत नहीं है, उनको काम करने की आदत है। और स्कूलों के तरफ ज़्यादा ध्यान दिया गया है कि हमारे बच्चे पढ़ लिख कर काबिल बन सके और देश की खिदमत कर सके। मैं इससे ज़्यादा क्या बोलूँ। मेरे भाई साथी सब बैठे हुए, सबको नमस्कार, खुदाफिज। ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా ఈరోజు తాండవాసులందరూ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అన్నగారికి. అన్న చేసే పథకాల మీద పబ్లిక్ అందరూ
మంచి వ్యక్తి అని పేరెళ్తున్నాడు. అన్నగారికి అందరూ సపోర్ట్ చేసి అన్నకు ఎంతో ఖుషిగా చేసి ఈరోజు అందరూ బ్లడ్ ఇచ్చి ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా బ్లడ్ ఇచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను.